ఇప్పటికే 9:20 అవుతూ ఉన్నది కనుక మరి ఆయన చెప్పినటువంటి ప్రతి మాట దేవుని యొక్క మాట. యేసుక్రీస్తు ఎలాగైతే ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమేమి జరిగాదో ఆయన పుట్టుకలో మాదిరి, ఆయన పెరుగుట్లో మాదిరి, అలాగనే ఆయన జీవించుట్లో మాదిరి, ప్రతి విషయంలో కూడా ఆయన ఏం చేశాడు, మనందరికీ కూడా ఒక మాదిరి ఉంచిపోయాడు. అందుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో పేతురు అంటాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను బట్టి నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చి మనమేం చేయాలంట, సహోదరులు చెప్పినటువంటి ఒక మాదిరి శిష్యుల యొక్క పాదములు కడగటం. అలాగే మనల్ని ఏమి మాదిరి ఇచ్చాడు, ఆయన ఎలాగైతే తనను తాను తగ్గించుకొని దేవుని కుమారుడుగా ప్రభువుగా లోకరక్షకుడైనప్పటికీ కూడా ఈ విధంగా మీరందరూ కూడా ఒక మాదిరిగా ఉండాలని ఒక ప్రేమను మనకు చూపించాడు. అలాగనే మనము కూడా ఉండాలని చెప్పేసి చక్కగా వివరించాడు కనుక చివరి ప్రార్థన ద్వారా ఈ యొక్క ప్రార్థనా కోరిక ముగించబడుతూ ఉంటుంది. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకలాశ్వరకు కారణాభితుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతా గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో తండ్రి మనకు శ్రేష్టమైన ఈ మంచి బుధవారం రోజున ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ యొక్క పాద సన్నిధానంలో చేరి ఇప్పటి వరకు తండ్రి ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా తండ్రి అయా మేమందరం కలిసి నేను మహింపరుచుకునేటుండగా అయా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నేను నీ బిడ్డ చెప్పినటువంటి వాక్యమును తండ్రి మా యొక్క హృదయాలలో నీరు కట్టి ఫలించి ఫలాభివృద్ధి చెందుటకు సహాయం చేయండి తండ్రి. ఆనాడు తండ్రి పాపలుగా అపరాధాలుగా ఈ లోకంలో ఉన్నప్పుడు అయా మమ్మల్ని ప్రేమించి నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చి అయా తండ్రి